I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన దేవుడైన యెహోవా నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. His mercy endures forever. ఆయన యొక్క కనికరం నిరంతరం ఉంటుంది. Today I have taken a subject, a bit challenging, a tough subject. మనకు కొంచెం సవాలుగా ఉండే అంశాన్ని నేను ఈ రోజు తీసుకున్నాను. And even though it looks normal, but it is very difficult to practice it in our lives. సాధారణంగా అంశం కనపడొచ్చు గాని మన నిజ జీవితంలో దీన్ని పాటించడం చాలా కష్టం. Why I have taken this subject is book of Colossians, 3rd chapter. ఈ అంశాన్ని ఎందుకు తీసుకున్నానంటే మనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే verses 23-24 says, 3వ అధ్యాయం 23-24 వచనాలను తెలియజేస్తున్నాయంటే, and whatever you do, do it heartily, as to the Lord and not to men, knowing that from the Lord you will receive the reward of inheritance, for you serve the Lord Christ. మన 23-24 వచనాలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాము. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మన స్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. See, the book of Colossians is written to the saints of Colossia. కొలొస్సీల్లో ఉన్న సాధువుల కోసము, సెయింట్స్ కోసము రాసిన పత్రిక ఇది. And Paul was calling them faithful brethren. వారిని, ఆ దైవజనుల్ని పౌలు నమ్మకమైన బ్రదర్స్ అని చెప్తున్నాడు. And of course this book is applicable for every believer, every born again Christian. ఈ పుస్తకము లేకపోతే ఈ ఉత్తరము మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవునికి కూడా సంబంధించిందే. These two verses what I've read recently have struck me that every believer is entitled for inheritance. ఈ రెండు వచనాలు చదివినప్పుడు నాకు వెంటనే తటిస్తమైంది ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసికి కూడా స్వాస్థ్యం అనేది ఉంది. And that is the reward we are going to get it. ఆ స్వాస్థ్యం మనకి పొందుతాము. See, Job was telling that I bring nothing to this world. యోబు ఈ లోకంలోనికి నేనేమీ తేలేదని చెప్తూ ఉండాడు. And I will take nothing from this world. ఈ లోకం నుండి ఏమి తీసుకెళ్ళాలని కూడా చెప్తూ ఉండాడు. But I don't think it is a correct statement. కానీ అది మంచి మాట కాదనుకుంటున్నాను నేను. Because when you come to this world you bring nothing. ఈ లోకంలోకి వచ్చినాడు ఏమి తేరు మీరు. But when you leave this world you can take something. కానీ ఈ లోకంని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి మీరు తీసుకెళ్లగలుగుతారు. That is the gift from God, a reward from God, your inheritance. అదేంటంటే మనము ప్రభువు నుండి ఒక స్వాస్థ్యముగా ప్రతిఫలాన్ని పొందుతున్నాము. What is inheritance? స్వాస్థ్యం అంటే ఏంటి? You never work for that, you are not eligible for that, but it is inherited from your father or grandfather. స్వాస్థ్యం అంటే ఏంటి? మీరు దానికోసం శ్రమించరు, మీ తాత దగ్గర నుండి గాని మీ తండ్రి దగ్గర నుండి గాని అది మీరు పొందుతారు. So we take the inheritance as we leave this world. ఈ లోకం విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు మనం స్వాస్థ్యాన్ని తీసుకెళ్తాం. That is the faith of every Christian. అది ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాసం. We take this inheritance so that we live everlasting to everlasting. ఈ స్వాస్థ్యము ద్వారా మనం నిరంతరము జీవించగలుగుతాం. That is known as eternal life. అదే నిత్య జీవము. We come to this world to decide our eternal life. మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన నిత్య జీవము గురించి మనము నిర్ణయం తీసుకుంటాము. So what to do as a Christian family to receive this reward of inheritance? క్రైస్తవునిగా, క్రైస్తవ కుటుంబముగా మనము ఈ స్వాస్థ్యము పొందడానికి ఏం చేయాలి? And it was so surprising when I read this portion. I was really shocked. And I started checking myself whether I am doing it. ఈ వచనాలు చదివిన తర్వాత నేను నన్ను సొంతని పరీక్షించుకోవడం మొదలు పెట్టాను. There are 5 points in this Colossians 3rd chapter from 18 to 25.
కొలస్సీయులకు రాసిన పత్రిక 3:18-25 5 అంశాలు ఉన్నాయి. What is the first point? మొదటి అంశం ఏంటి? You will be all surprised when I say this. ఇది నేను చెప్పినప్పుడు మీకు అందరికి కూడా ఆశ్చర్యం కలగచ్చు. Wives, submit to your own husbands as is fitting in the Lord. భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. Paul was a very keen man, filled with the Spirit of God, filled with the revelation of God. He touches the core point of your family. పౌలు మరి పరిశుద్ధాత్మ పొందినవాడు, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించేవాడు, పరిశుద్ధాత్మచే నింపబడి ఒక క్రైస్తవ కుటుంబము ఎలా జీవించాలి, దాని యొక్క మూల స్తంభము ఏంటి అనేది అక్కడ గమనించాడు. He touches the wives. అక్కడ భార్యల గురించి చెప్తున్నాడు. A lady builds the house, a lady marks the house. ఒక భార్య కుటుంబాన్ని కడుతుంది, లేకపోతే ఆ భార్య కుటుంబాన్ని నాశనం కూడా చేసే అవకాశం ఉంది. He touches this very keen point, valid point. Wives, he never say love your husbands. ఇక్కడ భార్యలు భర్తలను ప్రేమించమన్న మాట అనలేదు. అక్కడ Submit to your husbands. భర్తలకు విధేయులుగా ఉండండి అంటున్నాడు. We need to check ourselves whether in our house we have a mother or wife or a daughter submitting to their husbands. మన కుటుంబాల్లో ఒక భార్య గాని, అదే విధంగా తల్లి గాని, అక్క గాని, చెల్లి గాని భర్తలకు లోబడి ఉంటున్నారా లేదా గమనించాలి. See, submit your own husbands. మీ భర్తలకి మీరు విధేయులుగా ఉండాలి. See, it is the key point to start with a Christian life, a Christian atmosphere in the house. క్రైస్తవ కుటుంబంలో ఆ వాతావరణం రావాలంటే, క్రైస్తవ వాతావరణం రావాలంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. The book of Ephesians and the book of Colossians, it's a parallel epistle touching most of the same subject. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక రెండు పక్కనే ఉంటాయి. దాదాపుగా ఒకే అంశాలను కూడా చెప్తూ ఉంటారు. Ephesians 5th chapter verses 22 also confirms this. Wives, submit to your own husbands as to the Lord. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 కూడా చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. See, here you are not submitting to your husband, but here comes the Lord. It is fitting in the Lord, and here it says that it is as to the Lord you need to submit to your husbands. మనము రెండిట్లో చూసినట్లయితే చిన్న తేడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండండి అని ఉంది. And this is the first point. If you want to bring the Lord inside of your house, ప్రభువుని మీ కుటుంబంలోనికి, మీ ఇంట్లోనికి తేవాలనుకుంటే ఇది మొట్టమొదటి అంశం. what do you mean by submitting to your husbands? భర్తలకు విధేయులై ఉండటం అంటే ఏంటి అర్థం? You are not a slave. మీరేం బానిస కాదే. And now we live a equal right atmosphere. సమానమైన హక్కులు ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. And the Lord has given the freedom that wife and husband, they are no longer two, they become one flesh. మరి ప్రభువు కూడా చెప్పింది ఏంటంటే, భార్యాభర్తలు ఒకసారి వివాహమైన తర్వాత వారిద్దరు కాదు, ఏక శరీరులై ఉన్నారని చెప్పేసి ఉంది. And why should one submit to another? మరి ఒకళ్ళు ఇంకొకరికి విధేయులుగా ఉండటం ఏంటి? There is a secret that when you submit to your husband, the Lord comes in your house. మీరు ఎప్పుడైతే భర్తలకి విధేయులుగా ఉంటారో ప్రభువు మీ కుటుంబంలోనికి వస్తాడు. As is fitting to the Lord. ఎలాగైతే ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. As it is pleasing to the Lord.
ప్రభువు వలన ఆయనకి చిత్తముగా ఉంటాం అన్నమాట. So the Lord is in midst of your house. అలా జరగడం ద్వారా ఏంటంటే ప్రభువు మీ ఇంట్లో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు. I believe that if the Lord is there and you are submitting to your husband, 90% of the problem is solved in the house. ఎప్పుడైతే మీరు మీ భర్తలకు విధేయులుగా ఉంటారో అప్పుడు ప్రభు అయితే ఎప్పుడైతే మీ కుటుంబంలో ఉంటాడో కుటుంబంలో ఉన్న 90% సమస్యలన్నీ సమసిపోతాయి. I am not condemning, I am not criticizing our sisters, our wives. What I am trying to say, encourage, this is the hidden truth in the Lord that you should be encouraged. నేను మన సహోదరుల్ని నేనేమి మరి తప్పుగా అంటలేదు, మన భార్యలను కూడా నేను తక్కువ చెప్పట్లేదు, కానీ మనము సొంతని హెచ్చరించుకోవాలి. The key is with you. The key is with you to open all the doors. మరి సహోదరుల చేతుల్లోనే ఆ తాళం చెవి ఉంది. మీరే ఈ ప్రభు మన ఇంట్లోకి రావడానికి మీరు తలుపు తీయగలుగుతారు. All the rooms of your house, you have the key. మీ ఇంట్లో ఉన్న మరి అన్ని రూములకు కూడా తాళా చెవులు మీ దగ్గరే ఉన్నాయి. Love, joy, peace, what not, every room you have the key. మీ ఇంట్లో కావాల్సిన ఆనందము, సంతోషము, ప్రతి దానికి కూడా మీలోనే ఆ తాళం చెవులు ఉన్నాయి. Submit your husbands. చేయాల్సింది ఏంటంటే భర్తలకు విధేయులుగా ఉండాలి. It is not a commandment from the Lord. It is a invitation to the Lord into your house. ఇది ప్రభువు ఒక ఆజ్ఞలాగా ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పట్లేదు, కానీ మీరు ఇలా చేయటం ద్వారా మీరు ప్రభువుని మీ కుటుంబాల్లోకి ఆహ్వానిస్తున్నారు. And what is the immediate result? Immediate result when you submit to your husband. మీరు భర్తలకి విధేయులుగా ఉంటే జరిగేది ఏంటి? And verses 19 says, husbands, love your wives and do not bitter toward them. 19వ వచనం చూస్తే దానికి మనకు జవాబు కనపడుతోంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. That's a complicated word. Bitter. Bitter. ఇంగ్లీష్ లో బిటర్ అని ఉంది, ఇక్కడ తెలుగులో వచ్చినట్టు నిష్ఠూర పెట్టకూడదు అని ఉంది. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు మనం. See, do you think that, do you believe that in the family bitterness is moving around, revolving around? మరి కుటుంబాల్లో ఈ నిష్ఠూరము లేకపోతే ఒకరి పట్ల ఒకరికి ద్వేషం అనేది ఇబ్బందికరంగా ఉండటం అనేది ఉందంటారా? Nobody can say that there is no bitterness in my house. నా కుటుంబంలో ఇలా నిష్ఠూరం లేదని ఎవరు చెప్పలేరు. I can show you a wonderful family, beautiful family created by God, but still the bitterness was there. నేను దేవుడే తయారు చేసిన మంచి కుటుంబము, చాలా ఆనందంగా కనపడే కుటుంబము, దాంట్లో కూడా ఇలా నిష్ఠూరం అనేది ఇబ్బందులు ఉన్నాయనే విషయం చూపించగలను నేను. Turn with me, book of Genesis, ఆదికాండం చూడండి, 3rd chapter. We see the first family created by God. 3వ అధ్యాయంలో మనము దేవుడు సృష్టించిన మొదటి కుటుంబాన్ని చూద్దాము. Of course, it is the lady, it is the wife deceived by the devil. మనకు తెలుసు అపవాది చేత మరి అక్కడ భార్య మోసపుచ్చబడింది. And you must be very carefully understand that the commandment not to eat the fruit has been given to Adam. తినకూడని ఫలాన్ని తినద్దు అన్న ఆజ్ఞ ఆదాముకి ఇవ్వబడింది. And Adam might have told his wife that, oh, we can eat everything except this tree. ఆదాము అవ్వకు చెప్పుంటాడు, మనం అన్ని తినొచ్చు కానీ ఈ ఒక్క ఫలాన్ని మనం తినకూడదని చెప్పుంటాడు. But what happened? Something happened. It was given in the word of God, and due course, not after 10 years, 20 years, we don't know exactly. After some time, the devil, the Satan, the serpent slowly started talking to Eve. మరి ఆ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనకు తెలియదు, కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే అపవాది అవ్వతో మాట్లాడుతూ మొదలుపెట్టింది. And poor lady fell in sin. మరి అపవాది మోసపూర్వకమైన మాటల ద్వారా పాపము అవ్వ తప్పు చేసింది, పాపం చేసింది. And she took some fruit and given to her own husband. మరి ఆ ఫలాన్ని తీసుకుని భర్తకు కూడా ఇచ్చింది.
and he ate it. That's what the word of God says. ఆ ఫలాన్ని ఆదాం కూడా తిన్నాడు. Don't you think that Adam would have asked, why did you bring this fruit? God told not to eat this. ఈ ఫలాన్ని ఎందుకు తెచ్చావు, దేవుడు తినద్దు అన్నాడు కదా అని చెప్పి ఆదాం అడిగుండడు అంటారా అవనే? Definitely a man of God, a child of God would have asked that. ఖచ్చితంగా మరి ఆదాము దేవుని యొక్క పిల్లవాడు కాబట్టి అడుగుంటాడు. But the word of God says, Adam heeded, Adam listened to his wife and he ate the fruit. మనం అక్కడ గమనించినట్లయితే ఆదాము అవ్వ మాట విని ఆ ఫలాన్ని తిన్నట్టుగా చూస్తున్నాం మనం. So everything is done. అక్కడ అంతా జరిగింది. Now they fell in sin. ఇద్దరు పాపంలో చేశారు. They started having fear over the Lord. అప్పుడు యెహోవా పట్ల భయం ఏర్పడింది. The justice God, the righteous God came down, and now there is a penal court. There is a judgment going on. మరి యెహోవా దేవుడు వచ్చి ఇప్పుడు ఒక తీర్మానం ఇస్తున్న నిర్ణయం తీసుకుంటున్నాడు. And Adam started defending his case. అప్పుడు ఆదాము సొంతని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. What he the verses what he has used, I was really surprised to read it. ఆ వచనం చదివినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. Verses 12, chapter 3, verses 12. Then the man said, the woman whom you gave to be with me, she gave me of the tree and I ate. అక్కడ ఆదాము దేవునికి ఇస్తున్న సమాధానం చూడండి. ఆదికాండం 3:12 అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. Adam is telling that it's not my fault. ఇది నా తప్పు కాదంటున్నాడు ఆదాము. It is not my will that I should eat this fruit. నేను తినాలని నేను అనుకోలేదు. You gave this woman, నువ్వు ఆ స్త్రీని నాకు ఇచ్చావు, and she gave to me, I ate it. ఆవిడిచ్చింది నేను తిన్నాను. What is my mistake in that? దీంట్లో నా తప్పేంటి? So he was trying to blame God. అంటే గమనించాల్సింది ఏంటంటే ఆదాము దేవుడినే నిందిస్తున్నాడు. And he was trying to blame his own flesh, that is his wife. అక్కడ ఇంకోటి ఏంటి, సొంత శరీరముగా ఏక శరీరముగా ఉన్న తన భార్యనే నిందిస్తున్నాడు. How can you do this? ఇది ఎలా చేయగలుగుతారు? What is the background of this statement? ఈ వచనానికి వెనకున్న విషయాలేంటి? Bitterness. అది కేవలం నిష్ఠూరము. Who gave this wife? నువ్వు ఈ భార్యని ఇచ్చావు. Sometime in the families this argument is going on. ఇలాంటి వాదనలు చాలా జరుగుతుంటాయి కుటుంబాల్లో. And you have selected this man to be my husband. తల్లిదండ్రులు అంటారు, నువ్వు ఈ వ్యక్తిని నాకు భర్తగా తీసుకొచ్చి పెట్టావని. Poor old man, father, he doesn't know what to do now. అలాంటి పరిస్థితుల్లో తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. And the son was telling, you selected this lady for me. కొడుకు కూడా అలాగే చెప్తాడు, నువ్వు ఈ అమ్మాయిని నా కోసం వెతికావని చెప్పి. What is the background for this charge sheets? ఇలాంటి నిందలకి ఉన్న వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి? Bitterness. ఆ నిష్ఠూరము, ఒకరి పట్ల ఒకటి ఇష్టం లేకపోవటం. The bitterness starts when the lady is not submitting to her husband. ఇది ఎప్పుడు మొదలవుతుందంటే స్త్రీ భర్తకి లోబడి ఉండకపోతే. When the lady submits to her husband, the Lord comes down in that house and he started reigning this house. ఎప్పుడైతే స్త్రీ భర్తకి విధేయులుగా ఉంటుందో అప్పుడు దేవుడు ఆ కుటుంబంలోనికి ఇచ్చి దేవుడే ఆ కుటుంబాన్ని ఏలుతూ ఉంటాడు. And how Eve was started defending herself? అవ్వ ఎలాగా సొంతని కాపాడుకుంటానికి ట్రై చేస్తుంది? The serpent deceived me, I ate it. ఏం చెప్తుంది? ఆ సర్పం నన్ను మోసం చేసింది, నేను తిన్నాను. One day I was asking the Lord, you are a loving kindness God. ఒక రోజు నేను అడుగుతున్నాను, దేవా మీరు చాలా ప్రేమ కలిగిన దేవుడివి. You are a God of forgiving any sin. ఎలాంటి పాపాన్నన్నా మీరు క్షమించే దేవుడు. Who is the father of Adam? ఆదాము యొక్క తండ్రి ఎవరు? God. దేవుడే. Who is the father of Eve? అవ్వ యొక్క తండ్రి ఎవరు? God. దేవుడే. And your own children committed a small mistake.
మీ సొంత పిల్లలే చిన్న తప్పు చేస్తే and they were not doing any sin against 10 commandments. 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఏం తప్పు చేయలేదు వాళ్ళు. It is only eating a fruit. ఒక ఫలాన్ని తిన్నారు అంతే. And of course, disobeying your commandment. అది మీ ఆజ్ఞని ఉల్లంఘించడమే, ఒప్పుకుంటాను. I asked the Lord, have you forgiven Adam and Eve's sin? మరి ఆదాము అవ్వ యొక్క పాపాన్ని మీరు క్షమించారా? But whereas you have punished them and you sent them out of Garden of Eden. మీరు వారిని క్షమించకుండా మీరు వాళ్ళని శిక్షించి ఆ ఏదెను వనం నుంచి ఆయన బయటికి పంపించారు. Why, Lord? ఎందుకు దేవా? Why can't you forgive them and keep them in the same beautiful Garden of Eden? వారిని అక్కడే మీరు క్షమించి అదే ఆ ఏదెను వనంలో ఉంచొచ్చు కదా. God said they never repented. దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపం చెందలేదు. And they started telling lame excuses one after another. వారు ఒకరి పట్ల ఒకళ్ళు నిందలు వేసుకోవటమే, లేదా సాకులు చెప్తూ ఉండారు. Adam could have told very well that, Lord, I am sorry, I sinned against your commandment. Sorry, Lord, forgive me, Lord. ఆదాము గనక దేవా నన్ను క్షమించండి, నేను మీ ఆజ్ఞల్ని ఉల్లంఘించాను, మీ ఆజ్ఞకి వ్యతిరేకంగా నేను చేశానని గనక అడుగుంటే Father God would have forgiven his sin, forgiven his unrighteousness, and he would have been set right again. అలా చేసుంటే గనక తండ్రి అయిన దేవుడు వారిని క్షమించి మొత్తం అప్పుడే సరి చేసేవాడు. And he would have told that, sorry Lord, it is my mistake, it's not my husband's mistake. He told me, I never listened, it's my mistake. I listened to the serpent, the deceiver, and I ate this. I'm sorry. అవ్వ కూడా చెప్పాల్సింది, క్షమించండి దేవా, మరి నేను భర్త చెప్పినా సరే వినకుండా సర్పం మాట విని నేను ఇలా చేశానని చెప్పి క్షమాపణ అడగాల్సింది. This is submitting to one another. అది ఒకరికొకరు విధేయులుగా ఉండటం అనేది. And if you submit to one another, ఒకరికొకరు మరి సమర్పించుకుంటే the husband will start loving you. అప్పుడు భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తూ మొదలు పెడతారు. How much the husband should love you? భర్తలు ఎంత ప్రేమించాలి భార్యని? What is your expectation? మీ యొక్క మరి ఎంత కోరుకుంటున్నారు మీరు భర్తలు మిమ్మల్ని ప్రేమించాలని? It is so interesting. We think that, oh, husband buys me good sari, husband buys me good jewelries, he is kind, he is good, and he gives me a lot of money, he provides all what I need. My husband is a good husband. నా భర్త నాకు అన్ని గనక బట్టలు కొనిచ్చి చక్కటి ఆభరణాలు కొనిచ్చి నాకు డబ్బులు కూడా ఎక్కువ ఇచ్చి నేను ఏం చేసినా సరే అన్ని ఖర్చు పెడతానికి ఇస్తే గనక నా భర్త చాలా మంచివాడు అని చెప్తారా? What is your expectation from your husband? మీ భర్త దగ్గర నుండి మీరేం కోరుకుంటున్నారు? See, Ephesians 5th chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో verses 25 says, 25వ వచనం చూసినట్లయితే, husbands, love your wives, just as Christ also loved the church and gave himself for her. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది తర్వాత కూడా వెళ్తోంది మనకి, సొంత ప్రాణాన్ని కూడా ఆయన ఇచ్చాడు. See, here the comparison is that Christ is the head of the church. మనకు తెలిసి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే క్రీస్తు సంఘానికి హెడ్ గా ఉన్నాడు, తలగా ఉన్నాడు. Husband, likewise, the husband is the head of the wife. అదే విధముగా భార్యకి కూడా మరి ఒక ఆభరణముగా లేక తలగా భర్త ఉన్నాడు. See what a comparison, what a bold comparison of Paul in the family. ఈ విధముగా పౌలు కుటుంబాన్ని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి, అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు చూడండి. Verses 28 says, so husbands ought to love their own wives as their own bodies. He who loves his wife loves himself. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు.
తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. Church is the body of Christ. సంఘము క్రీస్తు యొక్క శరీరముగా ఉన్నది. And Jesus Christ gave his own life as a sacrifice to establish the church. ఆ సంఘాన్ని నిర్మించడానికి యేసుక్రీస్తు వారు సొంత ప్రాణాన్ని అర్పించారు. In the same manner, here the word of God encourages all the husbands. You need to love your husbands, wives. ఈ విధముగా అదే విధముగా భర్తలు కూడా భార్యల్ని ప్రేమించాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. As your own bodies. సొంత శరీరము వలె. Why we need to do this? అది ఎందుకు చేయాలి మనము? Verses 27 say that he might present her to himself a glorious church, but not having a spot or wrinkle or any such thing, but that she should be holy and without blemish. 27వ వచనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరుషుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. The plan of Jesus Christ is that he shed his precious blood so that the church, his own body, can be washed by the precious blood of Jesus Christ from all sin. From all sin, not even a spot, a wrinkle should be there, so that he could present the church to the Father God. ఈ విధముగా ఎటువంటి నిర్దోషము లేకుండా సంఘముని ఆ ఉదక స్నానము కూడా చేయించి పవిత్రపరచి సంఘాన్ని అలాగా తండ్రి అయిన దేవునికి సమర్పించాలని యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. The same responsibility is given to the husbands. అదే భర్త కూడా చేయాల్సిన పని ఉందన్నమాట. The husband is responsible for his wife's spiritual upcoming. భార్య యొక్క ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోసము భర్తే చూసుకోవాలి ఆ విషయం. He should see that our wife should be holy and presentable to Christ Jesus. భార్య పరిశుద్ధముగాను నిర్దోషముగాను యేసు ఎదురుకుండా సమర్పించడానికి ఉండాల ఆ బాధ్యత భర్తదే. I am talking about a family, Christian family. Husband's responsibility is that he should prepare his wife holy, spotless, wrinkleless, presentable bride to the bridegroom Jesus Christ. భర్త యొక్క బాధ్యత ఏంటంటే భార్యని నిష్కలంకముగాను నిర్దోషముగాను ఎటువంటి మచ్చ లేకుండా పరిశుద్ధముగాను ఆ విధముగా ఎదుగుదల ఉండేటట్టుగా చేసి తండ్రి అయిన దేవునికి సమర్పించగలగాలి. It all starts with the wife submitting to her husband. అది ఎక్కడ మొదలవుతుందంటే భార్యలు భర్తకి విధేయులుగా ఉండటం దగ్గర నుండి మొదలవుతుంది. Definitely husband will see that the submission of his wife, and he will start loving his wife like as Christ loved the church. ఎప్పుడైతే భార్యలు భర్తలకు విధేయులుగా ఉంటారో భర్త అది ఖచ్చితంగా గ్రహించి భార్యను ప్రేమించడం మొదలు పెడతాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన విధంగా ప్రేమిస్తాడు. Now we have seen wife and husband. భార్యాభర్తల గురించి చూసాం మనం ఇక్కడ. The next people, the persons who are living in this house, the children. మరి భార్యాభర్తలు కాకుండా కుటుంబంలో ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు. And the word of God touches this sector also. Verses 20 says, Colossians 3:20 says, children, obey your parents in all things, for this is well pleasing to the Lord. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:20 చూసినట్లయితే పిల్లల గురించి రాయబడి ఉంది. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. It's a wonderful translation. చాలా మంచి తర్జుమా ఉంది ఇక్కడ. Here the word of God says in English, parents. ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చేవాడికి పేరెంట్స్ అన్నదంటే తల్లిదండ్రులు. In Telugu, without any doubt, without any question, it is specifically told that father, mother. తెలుగులోకి వచ్చేవాడికి ఖచ్చితంగా తల్లి తండ్రి అని ఉంది చూడండి.
If you see any Christian family or any family, ఏ కుటుంబం చూసినా సరే, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబం చూసినట్లయితే there will be two parties. అక్కడ రెండు పార్టీలు ఉంటాయి అన్నమాట ఇంట్లో. Maybe 2-3 children. Some are with the mother, some are with the father. మరి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఏమో తల్లితో ఉంటారు, కొంతమంది ఏమో తండ్రితో ఉంటారు. This is the problem. This is the way inlet for the devil to come inside. ఇలాగా రెండు పార్టీలుగా కుటుంబంలో ఎప్పుడైతే ఉంటుందో అపవాది చొరబడటానికి అవకాశాలు ఉన్నాయి. If wife submits to her husband, భార్యలు భర్తలకు విధేయులుగా ఉంటే, if husband loves his wife, భర్త కనుక భార్యను ప్రేమిస్తే, who is the first witness, who is the first observer of this relationship? ఈ సంబంధాన్ని చూసేవాళ్ళు ఎవరు మొదటగా? And they evaluate the standard of the family. వాళ్ళు చూసి ఆ కుటుంబాన్ని కరెక్ట్ గా అంచనా వేసేది ఎవరు? Your own children. మన సొంత పిల్లలే. And they check, oh, mommy is doing that, daddy is doing that. All this they estimate, they analyze that. వీరు చూసి ఏం చేస్తారు పిల్లలు? ఓకే, తల్లి ఇలా చేస్తుంది, తండ్రి ఇలా చేస్తున్నాడు అని అన్ని చూసి వాళ్ళు ఒక అంచనా వేస్తారనమాట. All these instructions, commandments are connected to one another. ఇక్కడ ఇవన్నీ ఆజ్ఞలు కూడా ఒకదానికోటి జోడించున్నాయి. And now the children, they need to obey their parents. కానీ మనం గమనించినట్లయితే పిల్లలు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి, మాట వినాలి. Why should they obey to their parents? తల్లిదండ్రులకు విధేయులుగా ఎందుకు ఉండాలి, మాట ఎందుకు వినాలి? See, the word of God very clearly says that even the 10 commandments, Exodus 20th chapter verses 12 says, honor your father and your mother, that your days may be long upon the land which the Lord your God is giving. మనం ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. Honor your father and mother. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. People think that, oh, my son, my daughter is not loving me. నా కుమారుడు నా కుమార్తె నన్ను ప్రేమించట్లేదు అనుకుంటారు. The word of God is not saying so. దేవుని యొక్క వాక్యం అది సెలవివ్వట్లేదు. You need to honor your father and mother. నీ తల్లిని తండ్రిని మీరు సన్మానించాలని ఉంది. I always encourage my children, are you honoring your father and mother? నేను నా పిల్లలకి చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడన్నా సరే మీ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నారా అని. This is the first commandment with promise. ఇది వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ. What is the promise? వాగ్దానం ఏంటి? You need to live long life. దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు You need to live well in every aspect of your life. నీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మంచిగా జీవించాలి. You need to honor your father and mother. ఆ విధంగా ఉండాలంటే ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించాలి. And every day you call your father and mother, say, Mommy, Daddy, I love you, I honor you. ప్రతిరోజు కూడా ఫోన్ చేసి డాడీ మమ్మీ నేను నిన్ను సన్మానిస్తున్నానని చెప్తారా? That is not how you honor your father and mother. ఆ విధంగా కాదు సన్మానించడం అనేది. You need to take care of them. You need to support them. You need to provide all their needs, requirements when they become old. అలా కాదు కానీ వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత వారి లాలన పాలన వారికి కావాల్సిన అన్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. I challenge you, my brothers and sisters who are listening to this message. ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులకు నేను సవాల్ చేస్తున్నాను. Start from today onwards that you start supporting, helping or honoring your father and mother. ఈ రోజు నుండి మీరు మీ తల్లిని తండ్రిని సన్మానించండి, వారికి కావాల్సినవన్నీ మీరు సమకూర్చండి. See the result, immediate result of the Lord, that because it is His promise. Honor your father and mother. All blessings will come. It is the promise of God. మీరు అలా చేసి చూడండి, వెంటనే మీ జీవితంలో మంచి మార్పు కనపడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం అది. And it may well with you and you may live long on this earth.
ఎందుకని ఉంది అక్కడ చూడండి, ఈ భూమి మీద మీరు ఎక్కువ కాలం జీవించగలిగే విధముగా అని ఉంది చూడండి. See, children, this is the challenge given to you. ఇది పిల్లలారా మీకు ఒక సవాలుగా ఇవ్వబడి ఉంది. Don't try to make a partition in the families, siding to mother and father. మీరు కుటుంబంలో కొంతమంది తల్లిని పార్టీ తీసుకోవటము, కొంతమంది తండ్రి పార్టీ తీసుకోవడం చేయకండి. Your father and mother, they are one flesh. మీ తల్లి తండ్రి ఏక శరీరులుగా ఉన్నారు. You cannot divide them. వారిని మీరు విభజించలేరు. And if you consider them as one flesh, honor them, respect them, provide them, meet all their needs. వారిని మీరు ఏక శరీరులుగా ఎంచుకున్న తర్వాత వారిని మీరు సన్మానించండి, వారిని ప్రేమించండి, వారికి కావాల్సినన్ని కూడా సమకూర్చండి. And as long as they live, he is your father. వారు బతుకున్నంత వరకు కూడా ఆయన నీ తండ్రి. She is your mother. ఆవిడ నీ తల్లి. And you need to do this commandment. ఈ ఆజ్ఞ పాటించాలి. And that they are honored by their own children. సొంత బిడ్డల ద్వారా వాళ్ళు సన్మానించబడాలి. And the next part is very crucial. తర్వాత విషయం కూడా చాలా క్లిష్టమైనది. And it is again coming to the fathers. అది మళ్ళీ తండ్రుల గురించే ఉంది అక్కడ. Verses 21, Colossians 3:21. Fathers, do not provoke your children, lest they become discouraged. మనం 3వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రికలో, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. It is very, very important commandment for the fathers. తండ్రులకు కూడా ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. Provoking the children. పిల్లల్ని మనము మరి రెచ్చగొట్టకూడదు. Provoking the children always happens in the families. కుటుంబాల్లో పిల్లల్ని కృంగదీయటము లేకపోతే వాళ్ళని ఏదన్నా కించపరచడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటది. Maybe I wanted to become a doctor. నేను బహుశా మరి డాక్టర్ అవ్వాలనుకున్నాను. But in those days my status was not enough to become a doctor. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను డాక్టర్ అవ్వలేకపోయాను. Now I earn good salary, good money. నాకు ఇప్పుడు బాగా మరి జీతం వస్తోంది, డబ్బులు ఉన్నాయి. And I wanted to make my son as doctor. నా కుమారుడిని నేను డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. But he is totally different man. కానీ నా కుమారుడు నాకు చాలా తేడాగా ఉంటాడు. మరి even though he is my son, but I was not the one who formed him. నేను తనకి నా కుమారునికి తండ్రిగా ఉన్నా సరే నా కుమారుణ్ణి సృజించింది ఎవరు? See, the word of God says, I formed you, I made you fearfully, wonderfully in your mother's womb. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? తల్లి గర్భములోనే నిన్ను సృజించానని చెప్తుంది. See, I will tell you our own example. We have only one son. మా కుటుంబంలోనే ఉదాహరణ నేను చెప్తున్నాను. నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. I don't know, I was convinced that my son should become a accountant, chartered accountant. నేను ఎప్పుడు అనుకున్నది ఏంటంటే నా కుమారుడు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నాను. Right from school I used to encourage him, you do this job, it is a well reputed, respectable job. ఈ చార్టెడ్ అకౌంటెంట్ అవుతే మంచి సమాజంలో కూడా మంచి పేరు ఉంటుంది అనుకున్నాను. Accountant is always having money. అకౌంటెంట్ దగ్గర బాగా డబ్బులు కూడా ఉంటాయి. And he studied accountants in the school, then he has done in the college level chartered accountancy. మరి స్కూల్ లెవెల్లో కూడా కాలేజ్ లెవెల్లో కూడా ఈ చార్టెడ్ అకౌంటెన్సీ చేశాడు. And he went to London to do his final studies in chartered accountancy. మరి లండన్ కి ఫైనల్ స్టడీస్ చేయడానికి వెళ్ళాడు అన్నమాట చార్టెడ్ అకౌంటెన్సీలో. One fine morning he called me and he told that, Daddy, I became a police officer. ఒక మంచి రోజున పొద్దున్న తెల్లారుజామున ఫోన్ చేసి, డాడీ నేను పోలీస్ ఆఫీసర్ అయిపోయానని చెప్పాడు. I was shocked. Baba, I sent you to study accountancy, then how come you become a police officer? నేను నిన్ను లండన్ కి చార్టెడ్ అకౌంటెంట్ అవటానికి చదవడానికి పంపిస్తే నువ్వు పోలీస్ ఎలా అయ్యావని అడిగాను. And he was telling, no daddy, I don't want to sit in front of a computer in a chair and waste my time.
నేను కంప్యూటర్ ఎదురుకుండా కుర్చీలో కూర్చుని నా టైం అంతా నేను వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు డాడీ అని చెప్పాను. I want to move with the people. I want to help people. I want to encourage, support the public. నేను జనం మధ్యలో తిరగాలి, జనానికి నేను సహాయం చెయ్యాలి, వారిని ప్రోత్సహించాలన్న కోరిక నాకుందని చెప్పాడు. I was really stuck. నేను ఒకసారి విభ్రాంతి చెందాను. And from where this boy has got this idea? ఈ ఆలోచన నా కుమారునికి ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నాను. Then I prayed, Lord, what is this? Now he became a police officer. His mother will be terrified knowing that he became a police officer. ఇదే నేను వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్నాను, దేవా ఇది ఎలా జరిగింది, మరి పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు, ఇప్పుడు తల్లి కూడా ఇది వినిందంటే ఆవిడ కూడా చాలా విభ్రాంతి చెందుద్ది అనుకున్నాను. But the Lord said, let him be as a police officer. కానీ దేవుడు నాకు జవాబు ఇచ్చింది ఏంటంటే తను పోలీస్ ఆఫీసర్ గానే ఉండని. Many more testimonies he is telling every day how he could help people, those who are in darkness. చీకట్లో ఉన్న వారిని ఏ విధంగా వెలుగులోకి తేగలుగుతున్నాడు, ఏ విధంగా వారికి సహాయం చేయగలుగుతున్నాడు అనేది ప్రతిరోజు కూడా నా కుమారుడు ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. And we should, as fathers, we should understand the mentality, the capacity, the motiveness of your children. మనము తండ్రులుగా మన పిల్లల యొక్క సామర్థ్యం ఏంటి, వారి యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఎంతవరకు ఏది సాధించగలరు అనేది మనం గ్రహించాలి. We should not impose our ideas. We should not stress our own intention so that they could become what we needed. మన యొక్క ఆలోచనని వాళ్ళ మీద మనము రుద్దకూడదు. ఎందుకంటే మనం ఏది అవ్వలేదు అది వాళ్ళు అవ్వాలని రుద్దకూడదు. మనము వారి మీద అటువంటి టెన్షన్ పెట్టకూడదు. మనం support them, encourage them so that they could fulfill the will of God, the plan of God in their lives. వారి జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చే విధముగా వారిని కృంగదీయకుండా వారిని ప్రోత్సహించాలి మనం. Instead of discouraging them, always encourage them so that they stand in the presence of God in the house to fulfill the plan of God. నిరుత్సాహపరచకుండా ప్రోత్సహిస్తూ వాళ్ళని మన కుటుంబంలో కూడా వారు ఉండి సాక్షులుగా నిలబడే విధంగా చేయాలి. The father is the first hero for a son. మనం చూసినట్లయితే తండ్రులే కుమారులకి మొట్టమొదటి హీరోగా ఉంటారు. And he sees his father and he decides his future. తండ్రిని చూసి కుమారుడు తన యొక్క భవిష్యత్తుని ఆలోచిస్తాడు. And this son is going to make another family. కొంతకాలం తర్వాత ఈ కుమారుడు కూడా సొంత కుటుంబాన్ని నిర్మించుకుంటాడు. Who is the leader of this entire family? ఈ మొత్తము కుటుంబానికి ఎవరు మరి లీడర్ గా ఉన్నారు? The father. తండ్రి. So the father should be more careful, more wise to establish and encourage his own children. తండ్రులు ఎందుకని చెప్పి కుమారుల్ని లేదా కుమార్తెల్ని కూడా ప్రోత్సహించాలి, ఆ జ్ఞానం కలిగి ఉండాలి. And finally, the verses 22 talks about servants. చివరిగా 22వ వచనంలో దాసుల గురించి రాయబడి ఉంది. Bond servants, obey in all things your masters according to the flesh, not with eye service as men pleasers, but in sincerity of heart, fearing God. మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, దాసులారా మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాత్మ కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. See, here in English Bible it starts bond servants. Yeah, in Telugu also it started like that. దాసులారా అని మొదలైంది చూడండి. See, who is a bond servant? మరి దాసులు అంటే ఎవరు? He is not a slave. బానిస కాదు దాసులంటే. He is not a slave. బానిసకి దాసులకి కొంచెం తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. A bond servant is a servant who works for a master for a salary. దాసులంటే ఎవరంటే జీతము కోసము యజమాని దగ్గర పనిచేసే వ్యక్తి. Of course, we are all in this country working for some master or some madam for salary. మనందరము కూడా ఇక్కడ మన యజమానికో యజమానురాలుకో జీతం కోసమే పనిచేస్తున్నాం. We come here to earn money. మనము
జీతం కోసమే డబ్బులు సంపాదించడానికే ఈ దేశంకి వచ్చున్నాం. Whether you are a general manager or a least worker. మీరు మరి జనరల్ మేనేజర్ గా ఉన్నా సరే, లేకపోతే చిన్న ఉద్యోగంలో ఉన్నా సరే, And we work for a salary. మరి జీతం కోసం పనిచేస్తున్నాం. And we have a master in flesh. మనకి మన ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో యజమాని ఉన్నాడు. And two things we have to observe very carefully. రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాలి. Here the word of God specifically says, I service. మనము గమనించినట్లయితే కంటికి కనపడే విధముగా మనం చేయటం కాదు గాని, And men pleasers. మనుషుల్ని మనము సంతోషపెట్టే విధముగా కాదు గాని, These two are the dangerous aspect or a quality of a servant. ఇలాగా కంటికి కనపడినప్పుడే పనిచేయటము, లేకపోతే మనుషుల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా పనిచేయటం అనేది దాసులకు చాలా భయంకరమైన, అది చెడ్డ ఉద్దేశం అది. And I don't have to explain to you what is this eye pleasing, men pleasing. ఇలాగా మనుషుల్ని సంతోషపెట్టడము, లేకపోతే కంటికి కనపడే విధంగా చేయటం అంటే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. People always one day caught for this offense. ఇలా చేసిన వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకసారి దొరికిపోతారు. Eye service, men pleasing is a dangerous thing to escape. Maybe temporarily they can do, but in long service, long course, you will be caught. తాత్కాలికంగా అలా చేయొచ్చేమో గానీ ఎక్కువ రోజుల్లో అలా చేస్తే దొరికిపోతారు. See, the word of God says, sincerity of heart, fearing God. Sincerity of heart, fearing God. This phrase they are using. మనం చూసినట్లయితే ప్రభువునకు భయపడుచు శుద్ధాత్మ కలవారై అని ఉంది చూడండి. See, many times when the management meeting goes on, I always tell my friends, I am not working for you, I work for God. నేను చాలా సార్లు కూడా నా ఆఫీస్ లో నేను మరి అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను మీకోసం పనిచేయట్లేదు, నేను దేవుని కోసం పనిచేస్తున్నానని చెప్తాను. I work for God in this company so that the company should come up. At the same time, I work for a salary, due salary to be received from you. నేను దేవుని కోసము ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ విధంగా పనిచేయడం ద్వారా ఈ కంపెనీ వృద్ధి చెందాలనుకుంటున్నాను. నేను అలా వృద్ధి చెందడమే కాకుండా నేను మీ కోసము పనిచేస్తున్నాను కాబట్టి నాకు రావాల్సిన జీతం నేను కోరుకుంటున్నానని చెప్తాను. See, we must be very careful. Maybe sometime you are all alone in your house working, but still the fear of God, the sincerity of God should be with you. మీరు ఒంటరిగా ఎక్కడైనా పనిచేస్తూ ఉండొచ్చు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనకేంటంటే దేవుని యొక్క భయం ఉండాలి, అదే విధముగా శుద్ధమైన మనసు కలిగి ఉండాలి. And verses 23 says, whatever you do it heartily. ఏది చేసినా సరే సంపూర్ణమైన మనసుతో చేయాలని ఉంది చూడండి. See, look at your heart will condemn whether you are doing right or wrong. మనము మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా అనేది మన హృదయం మనకు చెప్తూ ఉంటుంది. Definitely your heart will estimate your service. మన హృదయము మనకెప్పుడు కూడా మనం చేసిన పనిని మరి మెచ్చుకుంటూ ఉంటుంది. And when you do it heartily, as to the Lord and not to men. మనుషులకు కాకుండా ప్రభువు కోసం అన్నట్టుగా మనం మనస్ఫూర్తిగా పనిచేయాలి. If you fulfill all these 5 valuable instructions in your family, in your life, ఈ 5 అంశాలని గనక మీరు మీ జీవితంలో అదే విధంగా మీ కుటుంబంలో మీరు పాటిస్తే, the result is you will receive the inheritance of God. అప్పుడు ఏం జరుగుతుందంటే మనము ప్రభు యొక్క స్వాస్థ్యాన్ని పొందుతాము. Because you serve the Lord not to men. ఎందుకంటే మీరు ఆయన్ని సేవించారు, మనుషుల్ని కాదు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, today we have dealt an important, very important aspect in our families. మన కుటుంబాల్లో చాలా ముఖ్యమైన అంశం గురించి ఈ రోజు నేను మాట్లాడాను. You will receive an inheritance from the Lord. మీరు ప్రభు దగ్గర నుండి స్వాస్థ్యము పొందుతారు. ఎప్పుడు పొందుతారంటే, and God wanted to establish you as His own body,
Jesus Christ being the head. ఈ లోకములో ఆయన్ని మరి యేసుక్రీస్తు వారిని తలగా ఉంచి మనల్ని మీ శరీరముగా ఈ లోకములో ఉంచుతామని ఆయన కోరుకుంటున్నాడు. Every word of God, every revelation of God washes you, keep you holy, spotless and wrinkleless, so that you will be presented to the bridegroom Jesus Christ when he comes. మనము అలా ఉండటం ద్వారా ఏమవుతుందంటే మనలో ఎటువంటి కళంకము లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి మడత లేకుండా మనము దేవుడు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు మళ్ళీ మరల వచ్చినప్పుడు ఆయనకి ఇలా సమర్పించబడతాం. And finally, verses 25 says, "But he who does wrong will be repaid for what he has done, and there is no partiality." మనము చివరిగా కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:25 వచనం చూసినట్లయితే, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. Hallelujah. హల్లెలూయా. God shows no partiality at all, whether his own children or people who are yet to become his children. God is a righteous God, and he will pay you what you deserve. దేవుడు నీతిమంతుడైన దేవుడు కనుక మరి ఆయన పిల్లలైనా సరే, లేకపోతే ఆయన పిల్లలు కావలసిన వారు, ఇంకా ఆయన అంగీకరించిన వారైనా సరే, ఆయన ఎటువంటి పక్షపాతము చూపించకుండా మీరు చేసిన క్రియలకు బట్టి ఆయన మరి తీర్పిస్తాడు. God always see to that you will be paid fully, correctly. దేవుడు ఎప్పుడు కూడా మీకు సంపూర్ణముగా మీకు దక్కాల్సింది దక్కే విధంగా చూస్తాడు. If you do wrong, మీరు తప్పు చేస్తే you have to repay the punishment. మీరు శిక్ష పొందాలి. Sometimes we cry, Lord, why I go through this problem? అప్పుడప్పుడు మనం దేవునికి మొరపెట్టుకుంటుంటాం, దేవా ఎందుకు ఈ శ్రమ ద్వారా నేను వెళ్తున్నాను? I come to your church. నేను మీ గుడికి ఆలయానికి వస్తున్నాను. I read your word. ఈ వాక్యం చదువుతున్నాను. Please check all these 5 points, whether you are in shortcoming of any of these 5 points. అలాగా ఆ సందర్భాల్లో ఈ 5 అంశాలు మీరు ఒకసారి పరిశీలించుకుని ఎక్కడన్నా సరే మీరు వెనకం చేశారనేది చూడండి. If you do any wrong, you will be receiving a punishment for that. మీరు ఏ తప్పు చేసినా సరే దానికి మరి శిక్షార్హులు. And let us take these cautions, instructions carefully in our life. I am talking to the Christian families. నేను క్రైస్తవ కుటుంబాలతో మాట్లాడుతున్నాను. మనం ఈ అంశాలను మనం గమనిద్దాం. It is not the will of God, it is not the plan of God that we should suffer and undergo any sort of difficult period. మనము ఏదో ఒక ఇబ్బంది ద్వారా వెళ్ళాలి, కష్టకాలంలో వెళ్ళాలని దేవుని చిత్తము కాదు. And it is the plan of God that we should live long, we should live happily with all the blessing of the Lord. దేవుని యొక్క సమస్తమైన ఆశీర్వాదాలు పొందుతూ ఆనందముగా దీర్ఘాయుష్మంతులై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. The instruction starts from wife, husband, children, and the father, and all the servants. మనం గమనించినట్లయితే ఆజ్ఞలన్నీ భార్య దగ్గర మొదలవుతున్నాయి, తర్వాత భర్త, తర్వాత పిల్లలు, తర్వాత దాసులు, ఇవన్నీ కూడా అందరూ కూడా వచ్చినాయి అన్నమాట ఇక్కడ. So it covers the entire Christian home, Christian family, so that the blessing of the Lord we should enjoy. ఈ విధముగా క్రైస్తవ కుటుంబంలో ఉన్న వారందరి గురించి అక్కడ చెప్పబడి ఉంది కాబట్టి ఆ విధంగా మనం పాటిస్తే మనందరికీ కూడా ఆశీర్వాదాలు వస్తాయి. I encourage you people to read book of Colossians 3rd chapter verses 18 to 25 and Ephesians 5th chapter the last part. See, these verses are challenging to our Christian life. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:18 నుండి 25 వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 చివరి వచనాలన్నీ కూడా చూస్తే మనము ఒక క్రైస్తవ కుటుంబంగా ఎలా జీవించాలి, ఏ ఆజ్ఞలు పాటించాలనేది మనకు తెలుస్తుంది. Let us close our eyes, submit to the Lord that our families should be blessed by God. మనము ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబాలు దేవునిచే ఆశీర్వాదం పడాలని మనం కోరుకుందాం. Even though we take so much effort, we work long hours, still our families are not blessed. మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, ఎన్నో గంటలు మనం శ్రమిస్తూ ఉంటాం, కానీ మన కుటుంబాలు ఆశీర్వాదం పట్టలేదు. And we try to pass on
the bitterness on each other. ఒకరి మీద ఒకరికి ఉన్న నిష్ఠూరాన్ని మనము తోసిపుస్తూ ఉంటాము. Let us sit down in the presence of God and try to evaluate. Lord, where is the mistake? Where is the shortcoming? Where is the mistake? And I should be corrected. మనము దేవుని సన్నిధిలో మోకరించి ఆయన దగ్గరికి వెళ్ళి మనము దేవా నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ నేను సొంతని సరిదిద్దుకోవాలని అడుగుదాం. See, wife and husband should become one flesh. స్త్రీ పురుషులు లేకపోతే భార్య భర్త కూడా ఏక శరీరులు అయి ఉండాలి. Submitting to husband, loving the wives, they become one flesh. భర్తలకి విధేయులుగా ఉండటము, భార్యను ప్రేమించడం ద్వారా వారు ఏక శరీరులు అవుతారు. And seeing the relationship, your oneness in the Lord, children will definitely change their attitude. మీ యొక్క ఏక శరీరం లేకపోతే ఒకే మనస్తత్వం కలిగి దేవునిలో జీవించడాన్ని పిల్లలు గమనించి వారు ఆలోచనలు కూడా మార్చుకుంటారు. When you have this sort of attitude in your heart is totally changed. You will serve your master wholeheartedly. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటారో మీ హృదయం కూడా మారుతుంది, మీలో కూడా మార్పు వస్తుంది. మీరు మీ యజమానుని లేకపోతే తండ్రిని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు. You will not be eye service people. You will not be men pleasers of people, and you will be God pleasers of people. మీరు మనుషుల్ని సంతోషపెట్టే వ్యక్తులుగా కాకుండా కంటి చూపుకు కనపడే విధంగా చేయకుండా దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా ఉంటారు. అప్పుడు your family will be blessed. ఆ విధంగా చేస్తే మీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. You will reward the inheritance God has kept for you in the heaven. మరి పరలోకములో ఆయన ఉంచిన స్వాస్థ్యము మీరు పొందుతారు. Heavenly Father, mighty God, I commit your children in your presence. ప్రియ పరలోక తండ్రి మహాదేవ, మరి మీ పిల్లలందరినీ కూడా మీ సన్నిధిలో అప్పచెప్తున్నాము. Thank you for these wonderful instructions, commandments given to the family of Christians. క్రైస్తవ కుటుంబాలకు మీరు ఇచ్చిన ఈ ఆజ్ఞలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Every Christian home should follow this priority. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఈ ఆజ్ఞల్ని ఈ పద్ధతుల్ని పాటించాలి. These are all not just your suggestions. These are all your commandments, so that your children, the Christian home, should enjoy your presence, your blessings. ఇవి సలహాలు కాదు దేవా, ఇవి ఆజ్ఞలు దేవా. వీటిని మేము పాటించడం ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందుతాము దేవా. Thank you for your word, the living manna for us. మీరు ఇచ్చిన ఈ జీవము గల మన్నా కోసం మీకు కృతజ్ఞతలు దేవా. Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. Make us strong in Jesus Christ. యేసుక్రీస్తు వారిలో మమ్మల్ని బలపరచండి. Thank you. In Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాను దేవా. Let the congregation say amen. సంఘం అంతా కూడా ఆమేన్ చెప్పండి. Amen. Amen. ఆమేన్.